హలో అందరికీ. ఈరోజు కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఐపీఓ గురించి మాట్లాడే ముందు అసలు ఈ కంపెనీ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అనమాట. ఈ 2017లో స్టార్ట్ అయింది. సో ఇందులో వచ్చేసి ఏం తయారు చేస్తారంటే హీట్ ఎక్స్చేంజర్స్ తయారు చేస్తారనమాట. లైక్ అల్యూమినియం, కాపర్ పిన్స్, వాటర్ కాయిల్స్, కండెన్సర్స్, ఎవాపరేటర్ కాయిల్స్ ఇలాంటివన్నీ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో ఈ దాంట్లో వచ్చేసి కంపెనీ కేఆర్ఎన్ అనేది మినిమం 33% ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట వరల్డ్ వైడ్లో. సో ఇది వచ్చేసి ఎక్కడైతే డేటా సెంటర్స్లో లైక్ కూలింగ్ రిక్వైర్మెంట్ ఉంటుందో లేదా ఏసీలో కావాల్సిన కూలింగ్ రిక్వైర్మెంట్ కాయిల్స్ కానీ, కాపర్ కాయిల్స్ కానీ, లేదా ఏవైనా టూల్స్, హీట్ ఎక్స్చేంజర్స్ టూల్స్ ఉంటాయో వీళ్ళు ఇవన్నీ తయారు చేస్తారనమాట. ఇందులో మెయిన్ ఇన్వాల్వ్ అయినది అనమాట క్లయింట్ వచ్చేసి డైకెన్ అనమాట. సో ఇందులో 33% ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ వచ్చేసి డైకెన్కే జరుగుతుంది అనమాట బిజినెస్. సో ఇందులో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి కంపెనీ వైస్ అనేసి వచ్చేసి డేటా సెంటర్స్లో వచ్చేసి 15% రెవెన్యూ వస్తుంది అనమాట. అలాగే కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీలో 69% ఎక్కువ మొత్తాదులో కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీలో ఉందన్నమాట. లైక్ హీటింగ్ ఎక్స్చేంజర్స్ లైక్ కాయిల్స్, కండెన్సర్స్ అలాగా తయారు చేయడం దాంట్లో 69% ఉందన్నమాట. ఆల్మోస్ట్ 70% ఉంది అని అంటే. అలాగే హెవీ కమర్షియల్ వెహికల్స్లో లైక్ బస్సెస్లో కానీ, రైల్వేస్లో కానీ, మెట్రోస్లో కానీ హీట్ ఎక్స్చేంజర్స్ ఎక్కడెక్కడ కావాలో అలాంటి వాటిల్లో 7% ఆఫ్ రెవెన్యూ అనేది ఉందన్నమాట. సో మీరు చూసినట్లయితే వీళ్ళు ఎక్కువ తయారు చేసేవి వచ్చేసి కాయిల్స్ వచ్చేసి ఎవాపరేటర్ కాయిల్స్ వచ్చేసి 37%, కండెన్సర్ కాయిల్స్ వచ్చేసి 55% రెవెన్యూ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కువ ఇన్వాల్వ్ అయిన క్లయింట్ వచ్చేసి వీళ్ళకి చాలా మంచి టాప్ 5, టాప్ 10 క్లయింట్స్ వచ్చేసి ఉన్నారు. బట్ అందులో ఫస్ట్ క్లయింట్ వచ్చేసి డైకెన్. ఇది వచ్చేసి 33% ఆఫ్ రెవెన్యూ ఇస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ కేఆర్ఎన్కి డైకెన్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ డైకెన్ అనేది లేకపోతే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. బట్ ఇన్ పాజిటివ్ వేలో రెవెన్యూ పరంగా చూస్తే కంపెనీ అయితే చాలా బాగుంది. సో ఇందులో టాప్ 5 కస్టమర్స్ రెవెన్యూ వచ్చేసి 55% ఉంది. టాప్ 10 కస్టమర్స్ చూసినట్లయితే 72% ఉందన్నమాట. సో మీరు కమింగ్ టు ద కేఆర్ఎన్ కంపెనీ, సంతోష్ కుమార్ యాదవ్ అనేసి ఈయన వచ్చేసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. ఈయనకు 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈయనతో పాటు ఈయన వైఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. తన పేరు వచ్చేసి అంజు దేవి. అండ్ వీరు వచ్చేసి షేర్ హోల్డ్ చేస్తున్నారు అనమాట. సంతోష్ కుమార్ వచ్చేసి 43% షేర్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ 50% వచ్చేసి అంజు దేవి గారు హోల్డ్ చేస్తున్నారు అనమాట. కమింగ్ టు ద ఐపీఓ ప్రైస్, ఇది వచ్చేసి ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 220 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. అండ్ లాట్ సైజ్ వచ్చేసి 65 అండ్ 1 లాట్ వచ్చేసి 14,300. సో 300 అనమాట. సో మీరు చూసినట్లయితే అలాట్మెంట్ కేటగిరీలో క్యూఐబీ వచ్చేసి 50% ఉంది, ఎన్ఐఎల్ఎల్ వచ్చేసి 15% ఉంది, అండ్ రీటైల్ కేటగిరీ వచ్చేసి 35% ఉంది. ఐపీఓ ఓపెన్ అవ్వగానే నాకు తెలిసి ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందని అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ద కంపెనీ ఓవర్ వ్యూ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళకి వచ్చిన రెవెన్యూ ప్రకారం చూస్తే ఈ కంపెనీ అయితే చాలా మంచిగా ఉంది. నా ప్రకారం అయితే లిస్టింగ్ వచ్చేసి దీని గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి ఫస్ట్ రోజే ఎంత ఉందంటే మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి 225 రూపీస్ ఉందన్నమాట. సో నేను నా ప్రకారం అయితే ఇది 100% లిస్టింగ్ అవుతుందని అనిపిస్తుంది, రిటర్న్స్ ఇస్తుందని అనిపిస్తుంది. అండ్ నేను వచ్చేసి 2 లాట్స్ వేయబోతున్నాను రీటైల్ కేటగిరీలో. మీరు ఎన్ని లాట్స్ వేస్తున్నారు, లాంగ్ టర్మ్ పెట్టుకుంటున్నారు, షార్ట్ టర్మ్ పెట్టుకున్నారా అనేది ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఈ కంపెనీ అయితే ఇన్ పాజిటివ్ వేలో చాలా బాగానే ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ డైకెన్లో ఉండడం వల్ల కొంచెం మీరు చూసి ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బట్ ఐపీఓ ప్రకారంగా షార్ట్ టర్మ్ ప్రకారం అయితే దిస్ ఇస్ ద బెస్ట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.